6వ అధ్యాయం 14వ వచనం. ఆరో అధ్యాయం 14వ వచనం. కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వచ్చి తిరిగి మళ్ళీ తొట్టిల్లిపోతూ ఉన్నారు. చాలామంది, మ్యాక్సిమం. కొంతమంది ఏం చేశారంటే ఆ ఊబిలోనే ఇరుక్కుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వెనకకు రాలేనటువంటి పరిస్థితిలో చాలామంది చచ్చిపోయినారు. అయితే వారి పట్ల మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోయిన వారు, తప్పిపోయిన వారి పట్ల మన ప్రవర్తన ఎలాగుండాలి, తప్పిపోయిన వారు, కృంగిపోయిన వారికి మన యొక్క ఆదరణ ఎలాగుండాలి. ఇప్పుడు ఒకసారి దేవుని యందు తృణీకరింపబడి దేవుని నుండి దూరం అయిపోయి, దేవుడు తృణీకరించలేదు కానీ దేవునికి దూరమై బ్రతుకుతున్నటువంటి వారి పట్ల మన ప్రవర్తన, మన మాటలు ఎలాగున్నాయో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క వాక్కు దేవుడే మనకిస్తా ఉన్నాడు. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. మనం యోబు గారి గురించి ఒక్కసారి మనము ధ్యానిస్తే, యోబు గారు స్నేహితులు ఏమన్నారు? ఆయనకు కలిగినటువంటి శ్రమను బట్టి ఏమన్నారు? చెప్పాలి త్వరగా. ఏమన్నారు? నువ్వేం పాపం చేసినావో అందుకే నీకు ఈ శిక్ష కలిగింది అని చెప్పేసి ఆయనను బాధించారు. కానీ ఆయన ఒక పరీక్షలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు ఆ యొక్క అవమానాలు, ఆ నిందలు తప్పలేదు. కానీ ఈరోజు దేవుని యొక్క కృప నుండి తప్పిపోయిన వారు, లోకంలోనికి తిరిగి జారిపోయి యేసయ్య దగ్గరికి రాలేక ఉండినటువంటి వారిని దేవునికి దూరం చేస్తున్నాడు, దూరంగా ఉన్నాడు, పాపం చేస్తున్నాడు అని చెప్పేసి మన యొక్క మాటల ద్వారా ఆ యొక్క ఆత్మ ఏమవుతా ఉంది? దాని ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా? దాని ద్వారా దేవుడు బాధగా ఉన్నాడా? దాని ద్వారా మనము ఆ యొక్క పరలోకపు ధనాన్ని సమకూర్చుకుంటున్నామా? దాని ద్వారా మన ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటున్నామా అన్న ఆలోచన మనం కలిగి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఎలాగుండాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వారి కొరకు మనము ఎంత ప్రయాసముతో, ఎంత భారంతో ఉండాలో దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ మనము తేలికగా తీసిపడేస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి బిడ్డ పట్ల అపవాదిగాడు మొదటి నుండి, ఆది నుండి ఆ యొక్క ఆత్మను ఎలాగూ దేవుని నుండి దూరం చేయాలో అనే ఆలోచన కలిగి సర్వశక్తులుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదా. ప్రతి క్షణం కూడా, క్షణం కూడా మనలో ఆలోచనలను సిద్ధింపజేస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలగజేస్తూ ఉంటాడు. అటువంటి శోధనలను జయించాలంటే ఆ యొక్క జయించేటటువంటి ఆ మర్మం ఏమిటో తెలియక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తొట్టిల్లిపోతూ ఉంటారు. ఆ మర్మము తెలియక వాళ్ళు దేవునికి దూరం అవుతూ ఉంటే మనము వారి పట్ల ఉండేటటువంటి ధోరణి ఎలాగుండాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 27:10 తీయండి అమ్మ త్వరగా. యెషయా 27:10. ప్రాకారము గల పట్టణము ఒక్క సెకండ్ నేను కూడా చూస్తాను. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడులు దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. హల్లెలూయా.
దేవుడు మనల్ని అందరినీ పుట్టించింది ఎందుకొరకంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమించిండు కనుకనే ఆయన స్వరూపంలో మనల్ని సృజించిండు. కానీ అపవాది యొక్క మోసము చేత మనిషి ఏమవుతుండో దేవుడు సృజించినటువంటి ఆ ప్రణాళికను తప్పిపోయి జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేసిండు? ఆయన ప్రేమించిండు. ఆయన ప్రేమించకుంటే మనం ఇంతవరకు బ్రతికే వాళ్ళం కాదు. మనము కూడా ఏ సంతతి వారము? పాపపు సంతతి వారము. ఆదాము చేసినటువంటి పాపము, జన్మకర్మ పాపము మన మీద ఉన్నది. అయినప్పటికీ ఆయన ప్రేమ ఉంది కనుకనే మనం ఇంతవరకు బ్రతికి ఆయన సత్య మాధుర్యాన్ని గ్రహించి ఈ ధన్యతలో మనల్ని దేవుడు స్థిరపరిచిండు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రాకారము గల పట్టణములు నిర్జనమై అడవి వలె విడువబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొనును, దాని చెట్ల కొమ్మలను తినును, దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. ఒక దశకు మనమందరము కూడా ఎవరము? మనమందరం ఎవరము? ఆయన పెళ్లి కుమార్తెలుగా, ఎత్తబడే గుంపులో పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెలం. మనమందరం ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ స్త్రీతో సంబోధింపబడినటువంటి వారము మనం. అయితే ఇక్కడ నశించిన వారి కొరకు ఒక మాట మనం ధ్యానిస్తే, నశించిన వారు నశించని అని చెప్పేసి మనము మన జాగలో మనం వెళ్ళిపోయి, మన త్రోవలో మనం వెళ్ళిపోయి మన జీవితాన్ని మనం చూసుకుంటే ఆయనకేంటట? ఆయనకు సంతోషం లేదట. ఇక్కడ కింద ఏమంటున్నాడు 11వ వచనంలో, వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. నువ్వు పుట్టినటువంటి ఈ జన్మలో దేవుడు నీకు ప్రధానమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పిండు. ఏమని అప్పచెప్పిండు? దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉంటే దేవుని బిడ్డలని చెప్తా ఉన్నాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. నీ చేతికి ఏదైనా మరకంటితే ఈ చేతితో కడుక్కోవాలి, ఈ కాలికి ఏదైనా మురికంటితే ఈ చేతులతో కడుక్కోవాలి, ఈ వీపు దురద పెడితే ఈ చేతులతో గోక్కోవాలి. అలాగే మనం ఎలాగైతే ఒకరిగా ఉండి ఒకరు సహాయపడుతూ ఉన్నామో అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించేటటువంటి తత్వంలో కూడా నీ పొరుగువానికి ఏదైనా అంటితే ఈ చేయిగా నువ్వు మారాలి. ఆయన ప్రేమించి మనల్ని, ఆయనకి ఆ అవసరం లేనటువంటి ఆ దేవాది దేవుడు మన కొరకు ఎలాగైతే వచ్చిండో, ఏ బంధం లేని వారి కొరకు ప్రయాసపడమని ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మార్చుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీకు కనబడేటువంటి ఏ యొక్క దయనీయమైనటువంటి స్థితిని కూడా నువ్వు తృణీకరించకు, నువ్వు విడిచిపెట్టకు. నీ కంటికి కనబడినటువంటి ఏదైనా నిస్సహాయ స్థితిలో కనబడ్డదంటే నువ్వు తప్పక సహాయం చేయడానికి నువ్వు బద్ధుడవై ఉన్నావు. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగిందా? లేకుంటే ఎవరైనా ఇంకా బాధల్లో ఉన్నారా? ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఎవరైనా ఆ యొక్క భోజనం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? నీవు దేనికి బాధ్యుడవై ఉన్నావంటే సహాయం చేయడానికి బాధ్యుడవై ఉన్నావు. నీకు కలిగినది నలుగురు చూడడం కొరకు కాదు, కానీ నిన్ను చూచుచున్న దేవుని కొరకు నువ్వు చేయవలసినటువంటి బాధ్యత నీకున్నది. కానీ ఈరోజు వారిని చూసి జాలిపడరు, వారిని చూసి ఏ విధమైనటువంటి చెలింపు నీలో లేదు, వారి కొరకు నీ ప్రయాసం లేదు, వారి కొరకు నీ ఆలోచన లేదు, వారి కొరకు నువ్వు ప్రార్థించవు, వారి కొరకు నువ్వు ఎలాంటి చింత కూడా నువ్వు చెయ్యకపోతే నీ కొరకు దేవుడు ఏమంటుడు? వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. మన కొరకే మనం రక్షణ కొరకు నా ఇల్లు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అంటే దేవునికి ఇష్టం లేదు. నోవాహు గారు పడవ కట్టిండు. ఎంతమంది కొరకు కట్టిండొచ్చు? బహుశా మ్యాక్సిమం కుటుంబం కొరకు కట్టలేదమ్మా, చాలామంది కొరకు కట్టిండు. ఆ యొక్క జంతువులు జత జతగా దేవుని యొక్క ప్రణాళిక చెప్పున లోపలికి వచ్చి పట్టేంతగా ఆయన ఓడగట్టిండు. ఆ తర్వాత లోకం కొరకు తలుపులు తెరిచి, అయ్యల్లారా రండి, మహాజల ప్రవాహము రాబోతున్నది, రండి రండి అని పిలిచిండు. అందరూ వస్తే కూడా పట్టేంతగా, కానీ ఎవరు కూడా వినలేదు. నీ ప్రయాసము ఇతరుల కొరకు సహాయం చేసేటటువంటి ప్రయాసం, నువ్వు నీ యొక్క బాధ్యత వారికి సువార్త ప్రకటించేటటువంటి బాధ్యత, ఆ విధమైనటువంటి ధోరణి నీలో ఉండకపోతే దేవుడు నీ మీద ఆయన కృప, ఆయన దయ చూపడట. నీ మట్టుకే కనుక నువ్వు ఉంటే ఆయన బిడ్డవు కాదంటుండు.
నీ మట్టుకు నువ్వు విశ్వాసంగా, నా మట్టుకు నేను విశ్వాసంగా ఉన్నాను, నా మట్టుకు నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నా మట్టుకు నేను నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, ఎవరు చస్తే నాకేంటి, ఎవరు ఏట్లో పడితే నాకేంటి అనే ధోరణి, అది అపవాది లక్షణం. ఇతరుల కొరకు బ్రతకమంటుండు, ఇతరుల కొరకు చావమంటుండు దేవుడు. ఇతరుల కొరకు బ్రతకాలి, ఇతరుల కొరకు చావాలి. ఇతరుల కొరకు మనము ఆ యొక్క అనేక విధమైనటువంటి ఆ యొక్క ఆలోచన మనం చెయ్యమని దేవుని వాక్యం చెప్తాం. కానీ ఈ రోజుల్లో ఒకరి కొరకు మనకు సంబంధం లేదు, ఒకరి గురించి మనము ఆలోచించము, ఒకరి కొరకు మనము ఆ యొక్క ప్రయాసపడము. మన కొరకు మనమే ప్రయాసపడతా ఉన్నాం, మన కొరకు మనమే జీవిస్తూ ఉన్నాం, మన కొరకు మనమే సంపాదించుకుంటా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటుండు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుండు. ఆ ప్రేమించడం ద్వారా దేవుడు ఏమంటుండంటే, ఆ తత్వం లేని వారిని దేవుడంట ఆయన వారిపై జాలి చూపడట, వారిపై దయ చూపడట. ఈ విషయాన్ని మనము పూర్తిగా ఆ యొక్క ఎప్పటికీ కూడా మనకి ఈ విషయాలు జ్ఞాపకం లేకపోతే మనలో ఆ యొక్క చెయ్యాలనేటటువంటి ధోరణి మర్చిపోతాం. చస్తుంటే కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఇంతకుముందుకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయ్యి రోడ్డుపైనే కానీ ఎవరైనా అపాయమైన స్థితిలో ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని, నేను నిజంగా. కానీ నాకు యోహానన్న నాకు చాలా 2-3 సార్లు నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దిగి వెళ్ళి నెత్తిమిచ్చి పెట్టి ప్రేయర్ చేయని అన్నాడు. ఎందుకొరకు? నేను వాళ్ళ ముందు మంచివాడిని అనిపించుకోవాలన్నా అన్నట్టుగా నేను అనుకున్నా ఫస్ట్. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, వారిపైన అపవాదిగాడు ఉండి వారిని రక్షణ లేకుండా నరకానికి తీసుకుపోలేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ క్షణం వారి మీదకి వెళ్ళి మనము చేయబెట్టి నజరుడైన యేసు నామములో ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితి నుండి విడిపింపబడతాడు. ఆయనకు ఒక అవకాశం దొరుకుతుంది, రక్షణ పొందేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ యొక్క స్థితి, ఆలోచన, ఆ ఆశ, ఆసక్తి నీలో ఉండి ప్రతి ఒక్కరి పట్ల ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీల్లేదనేటటువంటి ఆశ నీలో కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 66:16 చూడండి అమ్మా. అమ్మా చదువురా. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. హల్లెలూయా. మీరందరూ కూడా ఒకసారి దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటను మీరు విని ఆయన దగ్గరికి రండి, ఆలకించండి, ఆలోచించండి. ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యమును నేను వినిపించేదను. ఆయన మన కొరకు ఏ కార్యములు చేసిండో, ఏం చేసిండో ఒకసారి నేను వినిపిస్తానంటే చాలా మట్టుకు మనం ఏమనుకుంటాం, సాక్ష్యాలు కదా. ఆయన మన పట్ల చేసినటువంటి ఆ సాక్ష్యాలు మనము వాటిని విచ్చరించుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం. ఆ సాక్ష్యాలు ఏంటి అంటే, నాకు దేవుడు ఒక అవసరతం తీర్చిండు, ఒక కష్టం ఉండే ఆ కష్టంలో నుండి లేవనెత్తిండు, నేను ఒక విషయంలో నేను నిస్సహాయుడుగా ఉన్నా, నాకు సహాయం చేసిండు. ఇవే మనం చెప్పుకుంటాం. ఇవేమనుకుంటాం మనం, దేవుడు చేసినటువంటి కార్యములు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు చేసినటువంటి కార్యాన్ని నువ్వు గ్రహించలేదు, ఇంకా నువ్వు చేసినటువంటి మనందరికీ చేసినటువంటి ఆ గొప్ప కార్యము నువ్వు ఇంకా తెలుసుకోలేదు, ఆ సత్య మాధుర్యము మనం గ్రహించలేదు, ఆ గొప్ప దేవుని యొక్క మేలేంటో మనం గ్రహించలేదు. నిజంగా ఆయన నీ పట్ల చేసినటువంటి కార్యం ఏంటో చెప్పు అంటే మనం ఏం చెప్తా ఉన్నాం, మనకు జరిగినటువంటి ఆ కార్యంలో మనం ఉచ్చరించుకుంటా ఉన్నాం. మనకు కలిగినటువంటి ఆ భోగాన్ని మనం ఉచ్చరించుకుని దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటా ఉన్నాం. మనకు కలిగినటువంటి ఈ సంతోషమును మనం దాని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు చేసినటువంటి మేలు అని మనం ఉచ్చరించుకుంటా ఉన్నాం. కానీ దేవుడు అలాగే చెప్పట్లేడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క దాసుడు ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఈరోజు ఆయన చేసినటువంటి ఆ కార్యములు ఏంటో మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యములు ఏంటో మనం ఒక్కసారి మనము ఆలోచించి వాటిని లక్ష్య పెడదాం.
మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి, మన పట్ల ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోకుండా కేవలం మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించి ఒక వారం రోజులు వారానికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోతే ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుందా, ఆయనను సంతోషపెట్టగలుగుతామా అనే విషయాన్ని మనం ధ్యానించుదాం. కీర్తనలు 22వ అధ్యాయం 23వ వచనం చూడండి అమ్మా. ఇరవై 23 అమ్మా, చదువురా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలేంటంట, నీకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వడం కాదు, నీవు కష్టంలో ఉంటే ఆ కష్టం తీర్చడం కాదు. ఈ శరీర సంబంధమైనటువంటి సమస్యలకు ఎవరో ఒకరు కూడా చేయగలరు. నీ కుటుంబంలో నీ బంధువులు చేయగలరు, నీ స్నేహితులు చేయగలరు, నీ పొరుగువాడు కూడా చేయగలడు. కానీ ఆయన ఎంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిండో మనం గ్రహించలేకపోతున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఈడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. భయం అంటే ఏంది, భక్తి అంటే ఏంది? భయం ఉంటే ఏమవుతుంది, భక్తి ఉంటే ఏమవుతుంది? ఒక్కసారి మనం ధ్యానిస్తే భయం ఏమవుతుందంటే శిక్ష పడకుండా చేస్తుంది. భయంతో ఉన్నవారు ఏమవుతారంటే శిక్షింపబడరు, ఏ తప్పు చేయరు కనుక శిక్షింపబడరు. కానీ భక్తి ఏం చేస్తుంది? భక్తి ఉంటే ఏం చేస్తుంది అమ్మా? ఆ భక్తి ఆయన ఇచ్చే గొప్ప ఫలమును పొందజేస్తుంది. భయం ఉన్న వాళ్ళు దూరం ఉంటారు, వారు శిక్షను పొందలేకపోవచ్చేమో, శిక్ష పడరేమో. కానీ భక్తి ఉన్న వారు దగ్గర ఉంటారు, ఆయన ఇచ్చే ఫలాన్ని పొందుకుంటారు, ఆయన ఇచ్చేటటువంటి కృపను పొందుకుంటూ ఉంటారు. భక్తి ఉన్నవారు ఎప్పుడు చుట్టుపక్కలనే ఉంటారు కదా. భక్తి ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఆయన చుట్టుపక్కలనే ఉంటారు, ఆయన కనబడుతూ ఉంటారు, ఆయన ఇచ్చేవి తీసుకుంటూ ఉంటారు, ఆయనకి ఇస్తూ ఉంటారు. కనుక భయం ఉన్నవారు శిక్ష పొందరేమో, కానీ భక్తి ఉన్నవారు ప్రతిఫలం పొందుకుంటారు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ద్వారా మనం ప్రతిఫలం పొందుకుంటాం. మనకు కేవలం భయం ఉన్న నిర్జీవులమే, భక్తి కూడా కావాలి. ఆ భక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రతిఫలం పొందుకునేలా చేస్తుంది. భయభక్తులు గలవారు, భయం ఉంటే శిక్ష పొందము, భక్తి ఉంటే ప్రతిఫలం పొందుకుంటాము. భయము భక్తి రెండు కలిగిన వారు ఆయన యందు శిక్షింపబడకుండా ప్రతిఫలం పొందుకునేటటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. మనము దేవుని యందు పాపము చేసి ఆయనకు విముఖంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వెలుగును మనం చూడనప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. వీడు నన్ను చూడలేడు, వీడిని చంపేయండి, వీడిని విడిచిపెట్టండి, వీడిని నరకాలకు త్రోసేయండి అని అనలేదు. మనం ఆయన వెలుగును చూడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండట, వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. వీడు పాపం చేసిండని అసహ్యపడలేదు. కానీ ఈ రోజుల్లో మనము ఏ ఒక్క వ్యక్తి ఎవరైనా చిన్న తప్పు చేస్తే వాడిని అందరూ కలిసి అక్కడ నిలబెట్టి చెట్టు కట్టేసి కొట్టినటువంటి ఆ యొక్క సంఘటనలు ఎన్నో చూసాం. ఎవరన్నా ఒక దొంగతనం, వాడు ఏ బానిస బతుకుల్లో సంఖ్యలలో ఉండి వాడు ఏ పని చేసినా కానీ వాడిని ఎలాగ చూస్తారంటే ఒక నీచపు వానిగా చూసి ఒక స్తంభానికి కట్టేసి ఒక చెట్టుకు కట్టేసి అందరి చేత తిట్లు, కొట్లు, ఉమివేయడం, అవమానాలు అనేక విధమైనవి చూస్తూ ఉన్నాం. వాడు ఏ పరిస్థితిలో ఏ బంధకంలో ఉండి ఆ పని చేశాడు. చాలా మటుకు ఏమంటారంటే చాలా మంచోడు, ఎందుకు ఇట్లా చేసిండో తెలియదు కదా, చాలా మంచోడు, ఎందుకు అలా అయిందో తెలియదు. వాడిలో ఉన్న అపవాది ఆ యొక్క లక్షణానికి ప్రేరేపించింది. వాడు నిజంగా మంచివాడే, వాడి యొక్క బానిసపు సంఖ్యలతో వాడు అలాగూ చేశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాడి బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. వాడి యొక్క తత్వమును చూసి ఆయన అసహ్యపడలేదు. మనం ఆయన వెలుగును చూడలేక దూరం అయిపోయినా కానీ మనల్ని చూసి ఆయన అసహ్యపడలేదు.
అతనికి తన ముఖము దాచలేదు. మనం ఆయన ముఖం చూడలేకపోయినాము, కానీ ఆయన ఏం చేసిండు? చూచెంతగా తగ్గించుకొని వచ్చిండు. ఆయన మనకు ముఖం దాచలేదు. మనం అనుకుంటున్నాం చాలా మటుకు ఆయన వెలుగును మనం చూడలేమని. చూసేంతగా తగ్గించుకొని వచ్చిండు. ఆయన వెలుగును మనకు చూపించేటటువంటి మార్గము చూపిండు. ఆయన ఆ యొక్క సరైనటువంటి ఆ మహిమను చూచేటటువంటి మార్గమును చూపిండు. ఆయన మహిమను విడిచి ఆయన మనకు ముఖము చూపి ఆయన ఆ మహిమను చూసేటటువంటి మార్గమును మనకు చూపిండు. ఆయన మనకు ముఖము దాచుకోలేదు. ఆయన ఇంకేం చేయండు? వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించిండు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు నిస్సహాయుడుగా ఉన్నావు. ప్రభువా, నేను పాపము చేశాను, నీ ముఖం చూడలేకపోయాను, నీ వెలుగును చూడలేకపోయాను అని మొర పెడితే ఆ మొరను విన్నాడు ఆయన. హెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, మనము రక్తపు మడుగులో ఉండి పాపము చేసి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే యేసయ్య వచ్చి ఏం చేశాడట? బ్రతకమని చెప్పాడంట. మనం పాపం చేసినప్పుడు చాలా మటుకు ఎవరైనా చిన్న తప్పు చేసినప్పుడు అందరి చేత, సమాజం చేత వెలివేయబడతా ఉంటారు. ఒక్కొక్క గ్రామంలో మేము చూసాం, ఏదో చిన్న పొరపాటు చేసే గ్రామం వారితో మాట్లాడదు. గ్రామం వారికి ఏ అమ్మకాలు చేయరు. వారు ఏ నిత్యావసరాలు కొనుక్కోవడానికి వెళ్ళినా వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళని చూసి తలుపులు వేసుకుంటారు. వాళ్ళు వస్తుంటే పక్కదవ్వలు వెళ్తూ ఉంటారు. కానీ నా యేసయ్య చెడిపోయిన వారిని ఎవరిని కూడా తృణీకరించలేదు. హల్లెలూయా! నా యేసయ్య బాధపడు వారి బాధను చూసిండు. నా యేసయ్య ఆయన ముఖాన్ని దాచిపెట్టుకోలేదు. ఆయన మహిమను విడిచిపెట్టి చూచేంతగా మన దగ్గరికి వచ్చిండు. నా యేసయ్య మన మొరను ఆయన విన్నాడు, మన మొరను వింటున్నాడు, మనకు ఆయన ఉత్తరం ఇస్తా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. నూట 128వ కీర్తన 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ హల్లెలూయా. ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి మనం ఏమనుకున్నాం ఇప్పటిదాకా? భయము శిక్ష పడకుండా చేస్తుంది, భక్తి ప్రతిఫలం పొందేలా చేస్తుంది. ఈ భయభక్తులు కలిగిన వారు ఏంటంట? ధన్యులట. ఈ లోకంలో ధన్యులంటూ ఎవరున్నారంటే వాళ్ళబ్బా జీవితం అంటే ఎవరు? ధీరుభాయ్ అంబానీ, వాళ్ళ బ్రతుకబ్బా అనిల్ అంబానీ, వాళ్ళదబ్బా అదానీ, వాళ్ళదబ్బా ప్రధానమంత్రులు, వాళ్ళదబ్బా మంత్రులు, వాళ్ళదబ్బా ముఖ్యమంత్రులు. వాళ్ళు కాదట దేవుని యందు దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎవరు ధన్యులంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ధన్యులట. మనము ఈరోజు మనకున్నటువంటి స్థితిని బట్టి మనం అస్తమానం లోకం వైపే చూస్తూ ఉంటాం. అస్తమానం లోకం వైపే. నా పిల్లలకు సరైనటువంటి జీవితం ఇవ్వలేకపోతున్నాం, మేము సరైనటువంటి జీవితం జీవించలేకపోతా ఉన్నాం, మేము సరైనటువంటి ఆ యొక్క పరికరాల్లో మేము ప్రయాణం చేయలేకపోతా ఉన్నాం. చాలామంది సంవత్సరానికి ఒక టూర్ వేస్తారు, ఇంకా కొంచెం ముందుకేస్తే నెలకు ఒక టూర్ వేసే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మనం ఎక్కడ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి అనుకుంటున్నాం. కానీ ఒకరోజు నువ్వు ఎవ్వరూ పొందలేనటువంటి ఆ భోగము, ఆ యోగము పొందబోతున్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ శరీరము లోక సంబంధమైన వాటిని ఇష్టపడుతుంది, ఆత్మ ఆ యొక్క శరీర సంబంధమైన వాటిని చంపి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ ఆ యొక్క జీవితాన్ని బ్రతికింపజేస్తుంది. ఆ దేవుడి ఆ యొక్క భోగాన్ని నిరీక్షణ కలిగి బ్రతకమని దేవుని యొక్క వాక్యం ఆ యొక్క ఆత్మ చెబుతా ఉంది. మనము శరీరేచ్ఛల కొరకు మనము ఆ యొక్క ఇష్టానుసారమైనటువంటి శరీరేచ్ఛలను మనము ఆ యొక్క అనుసరించకుండా దేవునితో నడిచేటటువంటి ఆ మార్గమును మీరు కనిపెట్టుకొని బ్రతికితే దేవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది. అందుకే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులట. మేము నిన్నటి దినము ఒక అన్న పని చేసిండు, 1,00,000 రూపాయల దాకా ఇవ్వాలి. ఆ పైసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము వేరే ఒక లేబర్ కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పిటిషన్ వేస్తే అందులోకి వెళ్ళి సగం కట్ చేసి ఇచ్చిండు. బాధ అనిపించింది చాలా.
కానీ దేవుని బిడ్డలు కృంగిపోకూడదు. ఏదొచ్చినా ఏది పోయినా మనం ఏమంటాడు, లేమి అందు కలిమి అందు కూడా మనం ఆయనని ఘనపరుస్తూ ఉండాలి. లేనప్పుడు ఎవరైనా యేసయ్య దగ్గరకు వస్తుండొచ్చు, కానీ నువ్వు ఉన్నప్పుడు ఆయన దగ్గర మర్చిపోకుండా, ఆయనను మర్చి బ్రతకకుండా బ్రతకమని దేవుని వాక్యం చెప్తా ఉంది. సామెతలు 2వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము. యెహోవా యందు భయభక్తులు అంటే మనం అనుకుంటున్నాం సాధారణంగా చెడు చేయండి భయము, భక్తనగా మనం ప్రార్థన చేస్తే అయిపోయేది, మనం ఆయనకు సువార్త చెప్తే అయిపోయేది అనుకుంటున్నారు. ఇక్కడ విజ్ఞానం అనగా ఏంటి? విజ్ఞానం అంటే ఏంటండి? విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలుసు, విజ్ఞానం అంటే ఏంటి అమ్మా? విజ్ఞాపన. విజ్ఞానం అనగా లోతుగా తెలుసుకోవడం అట. ఏదైనా తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ను డీప్గా తెలుసుకోవడం, దాని కొరకు క్షుణ్ణంగా తెలుసుకోవడం విజ్ఞానం. ఆ యొక్క దేవుని కొరకు మనకు తెలుసు, కానీ ఆయనతో లోతుగా మనకు పరిచయం లేదు, లోతుగా ఆయనను మనం తెలుసుకోలేదు ఇంతవరకు, లోతుగా మనకు గ్రహించేటటువంటి ఆలోచన రాలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటంటే నీవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. భయభక్తులతో ఉండడం అనగా ఏంటంటే విజ్ఞానము, ఆయనతో లోతుగా తెలుసుకోవడం అట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. నువ్వు భయము భక్తి రెండు ఉంటే ఏం చేస్తాం? ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. భయము భక్తి ఉంటే ఏం చేస్తాం? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాం. భయభక్తులు ఉంటే ఏం చేస్తాం? ప్రతిరోజు ఆయన సువార్త ప్రకటించేటటువంటి అవకాశం దొరికినప్పుడల్లా సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. ప్రతి మాటలో మన నోటిలో ఉండేటటువంటి ఆ దేవుని యొక్క ఉచ్చారణ మనలో జరుగుతూ ఉంటుంది. కనుక అప్పుడు ఏమవుతుందట? ఆ యొక్క ఉచ్చారణ ద్వారా, ఆశ ద్వారా, ఆసక్తి ద్వారా ఆ యొక్క విజ్ఞానం మనకు కలుగుతుంది. విజ్ఞానం అనగా ఆయనకు లోతుగా మనం ఇంతవరకు వినినటువంటి మాటల్లోనే కొత్త అనుభూతి మనకు కలగజేస్తూ ఉంటాడు దేవుడు. విజ్ఞానం అనగా ఆయన కొరకు లోతుగా గ్రహించేటటువంటి ఆ అవకాశం మనకు దేవుడిస్తూ ఉంటాడు. ఆయన ఎంతమంది ఆయన కొరకు లోతైనటువంటి విశ్లేషణ, లోతైనటువంటి అన్వేషణ కలిగి ఉన్నామో మనం గ్రహించాలి. ఆయన కొరకు లోతుగా గ్రహించగలిగేటటువంటి ఏముందబ్బా లోతుగా అంటే? యేసుప్రభు దేవుడు, కొంతమంది కుమారుడు అంటారు, కొంతమంది ఆయన్నే వచ్చిండు అని అంటారు, అంతే కదా అని అనుకుంటారు. కానీ దాని కొరకు పూర్వోపరాలను పరిశీలించేటటువంటి ఆశ, ఆసక్తి మనందరిలో ఉండాలని దేవుని వాక్యం చెప్తాను. అసలు దేవుని వాక్యము, దేవుని యొక్క నీతి అంటే ఆయన కొరకు పూర్తిగా తెలుసుకోవడమే ఆయన నీతి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన కొరకు పూర్తిగా తెలుసుకున్న వానికే దేవుని యొక్క నీతి, మన నీతి మురికి గుడ్డలతో సమానమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన కొరకు తెలుసుకోవడమే మన నీతి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. చాలమ్మా, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలమట. మనం చాలా మటుకు ఏమనుకుంటే తెలివి లేదు అంటారు. ఒక్కొక్కసారి తెలివి లేదు, వీడికి జ్ఞానం లేదు, వీడు పైసలు సంపాదించుకొని రమ్మంటే వీడు మందికి ఖర్చు పెట్టేసి వస్తూ ఉంటాడు అంటాడు, ఉన్నాయన్నీ ఇచ్చేసి వస్తూ ఉంటాడు అంటాడు. మావిడంటది ఊకే వాళ్ళ నాన్ననంట ఏ చిన్న పిల్లవాడు పని చెప్పినా వినేవాడట. మరి నిజమెంతనో అబద్ధమే మాకైతే తెలియదు. చిన్న పిల్లవాడు పిలిచి పని చెప్తే కూడా వాళ్ళ నాన్న పోయి చేసేవాడంట, ఇది తీసుకురాపో అంటే. అటువంటి తత్వం ఉండేనంట. అటువంటి తత్వం ఉన్న వాళ్ళ భార్యలు ఏమంటారు?
ఇటు సొంబేరిగాడు ఉన్నాడు ఈడు అంటే కదా. కానీ దేవుని బిడ్డలు ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అట. భయము భక్తి ఉంటేనే జ్ఞానం, ఇంకా వేరే జ్ఞానం అక్కర్లేదు. మీరు ఎంత ధన్యులు అన్నమాట. అంటే మీరందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద జ్ఞానవంతులు అంటే ఈ లోకంలో అందరికంటే జ్ఞానవంతులు కదా. దేవుని యొక్క సత్యాన్ని గుర్తెరక ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారందరూ కూడా అజ్ఞానులతోనే సమాధానం. దేవుని యందు భయము భక్తి, పిల్లలు దయచేసి దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి వారు జ్ఞానులేనట. ఈరోజు మీరందరూ జ్ఞానవంతులని సంతోషించండి. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మేము జ్ఞానవంతులం నిజమే. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా జ్ఞానవంతులే. ఈ ధన్యత లేక చాలామంది ఏం చేస్తున్నారు? ఈ విశ్రాంతి దినం ఆదివారం అన్నటువంటి ఈ దినాన్ని ఏం చేస్తారంటే సెలవు దొరకగానే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏదో ఎక్స్కర్షన్కి టూర్ వేసి ఏ చెట్ల కిందనో, ఏ గుట్టలలోనో, ఏ పార్కులనో ఎలాంటి అల్లరితో కూడినటువంటి కలాపాలతో ఆనందం అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని వారికి తెలియదు. అలాంటి స్థితిలో మేము ఒకప్పుడు ఉండేవాళ్ళం. ఆదివారం వస్తే ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని వెచ్చలవిడి పనుల కొరకు మేము పూనుకునేవారం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 32 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని, యెహోవా నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ సమూహము, ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ బిడ్డలు, ఈ లోకము ఎలాగుంటుందట? జలప్రవాహము వలె ఉంటుందట. నిజంగా జలప్రవాహం కాదు. ఈ లోకంలో భక్తిహీనులు, లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా జలప్రవాహములు కలిగి ఉన్నారు. వారు మీ మీదికి పొరలి వచ్చినా కానీ మీ మీదికి రారు. దేవుడు ఏమంటాడో తెలుసా? రాజుల హృదయాలను నీటి కాలువల వలె త్రిప్పగలిగినటువంటి శక్తిమంతుడట. ఆ నీరు ఇక్కడికి రావాల్సిన నీరు అక్కడికి తింపగలిగినటువంటి గొప్ప దేవుడు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు, నిజము దేవుడెరుగు, నీరేమవుతాట? పల్లెం ఎరుగట. పల్లెం అంటే ఏంది అమ్మా? పల్లెం అంటే ప్లేట్ కాదు, డౌన్ స్లోపు. ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి వెళ్తాయి నీళ్ళు. మీరు అక్కడ నీళ్ళు వస్తే ఇక్కడికి వస్తాయి. ఇటు డౌన్ ఉంది కాబట్టి ఇటుకి వస్తాయి కదా. ఇక్కడ వస్తే ఇక్కడనే ఉంటాయి. కానీ అక్కడ వస్తే ఆ స్లోప్ ఎక్కడుందో చూసుకొని వాటి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజం దేవుడు ఎరుగు, నీరు పల్లెం ఎరుగు. అలాగే ఆ నీళ్ళు పల్లెం ఇటున్నా కానీ దేవుడు ఏం చేస్తాడట? ఎత్తగడ్డల మీదకి కూడా తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వాటిని త్రిప్పగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. నీళ్లను చీల్చినటువంటి దేవుడు, నీళ్లను గోడలుగా చేసినటువంటి దేవుడు, పారుతున్న ప్రవాహాన్ని వెనకకు మళ్లించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కనుక నీవు ఏమంటున్నాడు ఇక్కడ? కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారికి తాకవు, అవి వారి మీదికి రావు. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావంటే నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఇక నీవు భయపడేటటువంటి అవకాశం లేదు. నువ్వు భయపడొద్దు. ఎందుకనగా
శరీరంతో ఉన్నా నీకు ఆయన కాపుదల ఉంది, శరీరాన్ని విడిచినా ఆయన కాపుదల ఉంది. శరీరంతో ఉన్నా నీవు ఆయన బిడ్డవే, శరీరాన్ని విడిచినా నువ్వు ఆయన బిడ్డవే. ఆయన నిరీక్షణ నీకు ఉంది. చావు అనే భయం లేదు నీకు. చావు అనేది లోకంలో ఉన్నప్పుడు భయం కలిగిస్తుంది, కానీ దేవునితో ఉన్న వారికి చావు అనేది ఒక ప్రయాణం లాంటిది. ఇక్కడ చావు కన్ను మూయగానే రెప్పపాటున మనం కన్ను తెరుస్తాము. ఆయన రాజ్యంలో మనకు ఆ గొప్ప భాగ్యాన్ని, భోగాన్ని అందుకునేటటువంటి ఆ ధన్యత కొరకు నిరీక్షణ కలిగిన వాడే క్రైస్తవుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మనం ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది. చిట్ట చివరిగా మనం ఎలాగూ ఉంటే ఆయనతో ఉండగలం, ఎలాగూ జీవిస్తే ఆయనతో జీవించగలం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. హల్లెలూయా. ఎవరైనా కానీ మీరు ఎవరికైనా ప్రేమిస్తే వారు మీకు హ్యాండ్ ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఎవరినైనా ప్రేమిస్తే వారు హ్యాండ్ ఇస్తారు. ఎవరినైనా ప్రేమతో అన్నం పెడితే వారు మనకు విషం పెడతారు. ఎవరినైనా చేరదీస్తే వారు మన ఇంట్లో బొక్క పెడతారు. కానీ దేవుడు ఏమంటుండు? మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు. నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఆయన మనం ఆశ్రయిస్తే ఆయన విడిచే దేవుడు కాదు. ఆయనను మనం ఆహ్వానిస్తే ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మన ఇల్లు ఎలాగుందో కనీసం ఒక మంచి ఒక సెలబ్రిటీ వచ్చేటటువంటి ఇల్లు కూడా కాదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమంటుండు? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు ఉంటానని దేవుడు వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. చూడమ్మా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆదివారం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని తిరిగి ఆదివారం వరకు మనము ఆయనతో మనం ఆత్మీయ స్థితిలో లేకపోతే తీగ ఎలాగూ ఫలిస్తుంది? ఈ చెయ్యి నేను చాలా మటుకు చూసిన. ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఈ చెయ్యి తెగిపోయి కింద పడ్డది ఒక హైవేలో. ఈ చెయ్యిని పట్టుకొని జీపులు వేసుకొని హాస్పిటల్కి వచ్చే వరకు కమ్సే కమ్ ఒక 4-5 అవర్స్ అయిందో ఎంత అయిందో తెలీదు. వచ్చేలోపు బ్లడ్ అంతా పోయి చెయ్యి చచ్చిపడిపోయింది. డాక్టర్లు ఏమన్నారంటే, తొందరగా తెచ్చినంటే ఈ చెయ్యిని అతకబెట్టే వాళ్ళం అన్నారు. సమయం ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని మేము అతికించలేకపోతున్నాం, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు, అతికే గుణాలు చచ్చిపోయాయి. అలాగే ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆదివారం వరకు నీలో ఏమవుతుంది? అతకబెట్టే గుణాలు చచ్చిపోతాయి, అతకబడి ఉండేటటువంటి దినాలు చచ్చిపోతాయి. ఈరోజు నువ్వు ఈ యొక్క ఆహారం అంతా కూడా నువ్వు ఏం చేస్తూ ఉండాలి? ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉండాలి? మన ఇంట్లో గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి? అది బాగా తిని కూర్చుంటే మాకు భయం వేస్తుంది. ఇక ఏమైంది, ఏమైనా జ్వరం వచ్చిందా, ఏమైనా బాధ రోగం వచ్చిందా అనిపిస్తుంది. అది ఇట్లాంటి అమ్మ నెమరేస్తుంది అనిపిస్తుంది. నెమరు వేయాలి, అది నెమరు వేస్తేనే దానికి ఆరోగ్యం. మనము నెమరు వేస్తేనే మనం ఆయనతో కలిసి ఉంటాము. అలాగే ఈ యొక్క తీగ ఆయనతో కట్టుబడి ఉంటేనే అది ఫలిస్తుంది. ఏదైతే ఎక్కువ గ్యాప్ వస్తుందో దాంట్లో మనకేమంటే నిర్జీవం అయిపోతాం. మనము ఆత్మీయతలో చల్లారిపోతాము. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన మాట అయి ఉండాలా, ఆయనతో జీవిస్తూ ఉండాలా, ఆయనతో బ్రతుకుతూ ఉండాలా. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆయన మాట నీ నోట్లో ఉండాలా, ఆయన స్మరణనే మన నోట్లో ఉండాలా. మన పిచ్చి ఆలోచనలు ఏం చేస్తూ ఉంటారంటే రాంగ్ ట్రాక్లోకి పంపిస్తూ ఉంటుంది. దయచేసి మీరు ప్రతి క్షణం కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి ప్రయత్నం చేయండి. చెడును మీరు విసర్జించి బ్రతుకుతారు. మీరు ఒక్కసారి చూడండి ఆ విషయాన్ని. దేవుడు ఎంత గొప్ప కార్యం మీ పట్ల చేస్తాడు. మీకు ఏదైనా ఆలోచన కలిగిందా? సైతానా నజరుడైన యేసు నామములో బంధిస్తున్నా, విడిచిపో. ప్రార్థన చేసుకోవాలా, మనసులో ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలా. చెడు ఆలోచన కూడా మీ దరిదాపున కూడా రాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మనం ఎలాగుండాలట? ఎలాగుండాలమ్మా? తీగ చెట్టును అల్లుకున్నట్టే మనం దేవుని అల్లుకొని ఉండాలా. తీగ చెట్టును అల్లుకొని ఉన్నట్టే మనం దేవునితో ధ్యాస, ఆ యొక్క
ఆలోచన కలిగి ఉండాలి. మన ఆలోచన వేరేదై ఉండదు, చేస్తున్న పని ఒకటి ఉండొచ్చు, కానీ నీ ధ్యాస అంతా దేవుడై ఉంటే ఏ చెడులో కూడా మనము తొట్టిల్లేటటువంటి అవకాశం మనకు ఉండదు. కనుక దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, ఎలాంటి స్థితిలో ఉన్న వారి పట్ల మనం ఎలాగుండాలి. పడిపోయిన వారిని చూసి మనం నవ్వకూడదు, పడిపోయిన వారిని చూసి మనం ఏలెత్తి చూపకూడదు. పడిపోయిన వారిని చూసి జాలి చూపమంటున్నాడు, పడిపోయిన వారిని చూసి వారిని ప్రేమించమంటున్నాడు. ఆ యొక్క దేవుని సన్నిధికి తిరిగి తీసుకొని రమ్మంటున్నాడు. జాలి పడని వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు, వారిని పట్ల ఆయన దయ చూపాడు అంటున్నాడు. ఆయన వారి పట్ల ఇష్టంగా లేడు, వారి పట్ల ప్రేమగా లేడు. వారిని దేవుడు మనం ఏ విధంగా ఉంటామో దేవుడు కూడా ఆ విధంగానే ఉంటాడు అంటున్నాడు. కనుక ఈరోజు మనము పడిపోయిన వారి కొరకు, దేవుని నుండి దూరంగా ఉన్న వారి కొరకు, ఆయన నుండి తొట్టిల్లిన వారి కొరకు మనము ప్రయాసం కలిగి ఉందాం. మనం ప్రార్థన చేద్దాం. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ కూడా అపవాది సైన్యంగా మార్చబడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ ఆ బంధకాల నుండి విడిపింపబడేటటువంటి ఆ ప్రయత్నం చేద్దాం. ఆ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనము దేవునితో అంటుకట్టుకొని ఆ తీగ వలె ఉందాం. దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక.